హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకైతే పాత సీనియారిటీని లెక్కించాలి అంటూ మనకు ఆర్టికల్ అయితే సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకంలో చిక్కుముడి అంటూ ఇచ్చారు. జీరో సర్వీసుతో ఇతర శాఖలకు వెళ్ళిన పూర్వ విఆర్ఓ విఆర్ఏలు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలోకే వస్తూ ఉండడంతో పాత సీనియారిటీ కలపాలని డిమాండ్. తేల్చకపోతే పరీక్ష రాయబోమని, పాత శాఖల్లోనే ఉంటామని పట్టు. సీనియారిటీ సంగతి ఇప్పుడే ఎందుకంటున్నా ఉన్నతాధికారులు అంటూ రావడం అయితే జరిగింది. గ్రామానికి రెవెన్యూ అధికారి నియామక ప్రక్రియలో సీనియారిటీ అంశం సమస్యగా మారుతోంది. మళ్ళీ మాతృశాఖలోకి వస్తున్నందున తమ పాత సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లోకి వెళ్లిన తమకు సీనియారిటీ వర్తింప చేయని కారణంగా సర్వీస్ను కోల్పోయామని, ఇప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవడం ద్వారా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. నియామక ప్రక్రియ ఇప్పుడే మొదలైందని, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా రూపొందించలేదని, ఇప్పుడే సీనియారిటీ అంశాన్ని తెరపైకి తీసుకురావద్దని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని దాటివేస్తూ ఉండడం గమనార్హం. అదేవిధంగా మనకి ఇక్కడ సీనియారిటీ లేకుండానే ఇతర శాఖల్లోకి అంటూ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న చాలామంది విఆర్ఓలు విఆర్ఏ సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా జీరో సర్వీస్తో ఇతర శాఖల్లోకి పంపారు. విద్యాశాఖ, మున్సిపల్ తదితర శాఖల్లోకి వెళ్ళిన విఆర్ఓలు విఆర్ఏల సర్వీసును కలపకుండానే జూనియర్ అసిస్టెంట్ కేడర్లో నియమించారు. వీరికి రెవెన్యూలో పనిచేసిన సర్వీస్ను కలిపితే అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు నష్టపోతారని, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వారికంటే ముందు కొత్తగా రెవెన్యూ నుంచి వచ్చిన వారు పదోన్నతులకు అర్హత పొందుతారనే కారణంతో సీనియారిటీ ఇవ్వకుండానే ఇతర శాఖల్లో విలీనం చేశారు. అయితే ఈ విషయంలో అప్పుడే వివాదం ఏర్పడింది. అయినా ఆ సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించలేదు. ఇప్పుడు జూనియర్ రెవెన్యూ అధికారి పేరుతో గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకం కోసం ఇతర శాఖల్లోకి వెళ్ళిన విఆర్ఓలు విఆర్ఏల నుంచి సుముఖత పత్రాలను రెవెన్యూ వర్గాలు సేకరించాయి. సుముఖత వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి పరీక్ష పెట్టి మళ్ళీ రెవెన్యూలోకి తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే తమ పాత శాఖల్లోకి మళ్ళీ తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు ఇప్పుడు సీనియారిటీ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో రెవెన్యూలో పనిచేసినప్పుడు 7.5 నుంచి 10 ఏళ్ల వరకు సర్వీస్ను కోల్పోయామని, ఇతర శాఖల్లో దాదాపు 2 ఏళ్లు పనిచేశామని, మళ్ళీ ఇప్పుడు జీరో సర్వీస్తో రెవెన్యూలోకి రావడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా పరీక్ష పెట్టినా రాసేందుకు చాలామంది సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇతర శాఖల్లోనే ఉంటే గత 2 ఏళ్ల సర్వీస్తో పదోన్నతులకు వీలుంటుందనే భావనలో పూర్వ విఆర్ఓలు విఆర్ఏలు ఉన్నారు. పరీక్ష పెట్టాలా వద్దా అన్న దానిపైనే ఇంకా నిర్ణయం తీసుకోని పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా సీనియారిటీ సమస్య తెరపైకి రావడం అనేది కూడా ప్రభుత్వ వర్గాలకు తలనొప్పిగా మారనుంది అంటించారు. అదేవిధంగా కోదండరాంను కలిసి విన్నపం అంటించారు. సీనియారిటీ అంశంపై కొందరు పూర్వ విఆర్ఓలు బుధవారం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాంను కలిశారు. రెవెన్యూ శాఖలోకి తీసుకుంటున్న తమకు సీనియారిటీ వర్తింపజేసేలా ప్రభుత్వంతో మాట్లాడాలి అని విజ్ఞప్తి చేశారు. కోదండరాంను కలిసిన వారిలో రీడిప్లాయిడ్ విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, నేతలు ముత్యాలు, ఇంకా బసవరాజు, భానుశ్రీ, మాధవి, హైమావతి తదితరులు
ఉన్నారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. పాత సీనియారిటీని లెక్కించాలి అంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.